అక్కడ అంతా సైలెన్స్. ఎవ్వరూ ఏం మాట్లాడటం లేదు. ఏం జరుగుతుందా అని నేను అలానే చూస్తూ ఉన్నా. అప్పుడు కార్తీక్ మా వైపు చూసి, ఆటో రెడీగా ఉంది, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని అన్నాడు. అదేంటి వెళ్ళిపోమంటున్నాడు, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అన్నట్టు అలానే ఆగిపోయి తన వైపు చూస్తున్నా. కార్తీక్ నా వైపు చూసి నవ్వుతూ కళ్ళతోనే వెళ్ళు అన్నట్టుగా సైగ చేశాడు. ఇంకా చేసేదేమీ లేక ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చానే కానీ తను కనులతో చేసిన సైగ దగ్గరే ఆగిపోయా. ఇంకా తన మాటలు అల్లరి చేస్తూ ఎంతో చలాకీగా ఉండే తను అంత మంచిగా మాట్లాడటం చాలా కొత్తగా అనిపించింది. అబ్బా, మమ్మల్ని పంపించేయకుండా ఉండాల్సింది. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలుసుకోవాలని ఉంది. అసలు ఎందుకు వెళ్ళిపోమన్నాడు? కొంచెం సేపు ఉండి ఉంటే తెలిసేది కదా వాళ్ళు మాట్లాడుకున్నారో లేదో. ఏంటో ఏమో ఈ అబ్బాయి ఎందుకు పంపించేశాడు అసలు అని ఆలోచిస్తుంటే తాతయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతుంటే అమ్మ అన్నం తీసుకొని వచ్చి తినిపించింది. కొంచెం సేపు అయ్యాక అమ్మమ్మ పిలిచింది. ఏంటా అని అడిగితే, కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళ అమ్మమ్మ రమ్మంది, గోరింటాకి ఇస్తుందంట అని అంది. ఓ, కార్తీక్ వాళ్ళ ఇంటికా? వచ్చేసింటాడు కదా. సరే అమ్మమ్మ వెళ్తాను, కానీ నాకు ఇల్లు తెలియదు కదా అని అన్నాను. పిల్లల్ని తీసుకెళ్ళు అని చెప్పింది. సరే అని వివేక్ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా వచ్చారు నాతో. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారంతా ఒకటే ఆలోచన, ఈ పిల్లగాడు వచ్చాడా లేడా, ఇంట్లో ఉన్నాడా లేదా అని. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మమ్మ పలకరించింది. రా సత్య, ఎలా ఉన్నావు, బాగున్నావా, చాలా రోజులైంది నేను చూసి అని అంది. బాగున్నాను, మీరు బాగున్నారా అని అన్నాను. నేను బాగానే ఉన్నా, దా లోపలికి రాని తీసుకెళ్ళింది. ఇంతలో మాకెదురుగా ఒక ఆవిడ వచ్చింది. ఎవరా అని ఆ అమ్మమ్మ వైపు తిరిగి చూస్తే నా కోడలు అని చెప్పింది. ఓ అవునా, నా పేరు సత్య, మీరు అని అడిగాను. నేను లత అని చెప్పింది. సరేరా లోపలికి వెళ్దామని లోపలికి తీసుకెళ్ళింది. తను ఏదేదో మాట్లాడుతూ ఇల్లు చూపిస్తుంది, కానీ నా కనులు మాత్రం కార్తీక్ కోసం వెతుకుతున్నాయి. ఇల్లంతా చూసా కానీ ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళిపోయావురా బాబు అని అనుకున్నా. ఇక నేనే ధైర్యం చేసేసి ఆ లత గారిని అడిగా, కార్తీక్ లేడా అని. ఆమె నా వైపు చూసి నీకెలా తెలుసు అని అడిగింది. అంటే నాకు ముందు నుంచే తెలుసు, ఫ్రెండ్స్ అని అన్నాను. ఓ, వాడు మూవీకి వెళ్ళాడు, ఇంకా రాలేదు అని చెప్పింది. ఓహో, ఈసారి గారు ఇంకా రాలేదా అని అనుకున్నా. ఇంటి వెనకాల ఉన్న పెరట్లో అరుగు మీద కూర్చున్నాం. ఆమె ఇప్పుడే వస్తా అని లోపలికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాడబ్బా ఇంతసేపు అని అనుకుంటుంటే వెనుక నుంచి ఓయ్ అని పిలిచాడు కార్తీక్. వెంటనే వెనక్కి తిరిగి చూసా. స్టైల్గా చేతులు కట్టుకొని గడపకు ఆనుకొని నవ్వుతున్నాడు. నవ్వుతున్నావా నువ్వు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు అని అడిగా. అది బయట ఎక్కడైనా తిరుగుదామంటే వెళ్ళా, కానీ ఇప్పుడెందుకు కోపం వస్తున్నట్టో సత్యభామ గారికి అని అన్నాడు. ఏం లేదులే అని అన్నాను. ఏంటి, నేను వెళ్ళిపోయానా నా కోపం అని అన్నాడు. నీకోసమేం కాదులే, హర్ష వాళ్ళు మాట్లాడుకున్నారా లేదా అని తెలుసుకుందామా అంటే అక్కడి నుంచి పంపించేశావు కదా నువ్వు అని అన్నాను. ఓహో, దాని గురించా ఇదంతా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారులే, బాగున్నారు ఇప్పుడు అని అన్నాడు. అవునా, ఎవరు ఫస్ట్ మాట్లాడారు, ఏం జరిగింది అసలు అని అడిగాను. ఏం లేదు, హర్షగాడు వెళ్ళి వాడి భుజం మీద చేయి వేశాడు, అంతే, నార్మల్ అయిపోయింది అని అన్నాను. అవునా, అంటే ఒక్క మాట కూడా లేదా అని అన్నాను. అక్కడ మాటలు అవసరం లేదు సత్య, అంతే, అలా జరిగిపోయింది. మేము కూడా ఎక్కువగా ఏమన్నా మాట్లాడితే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరేమోనని మేము కూడా పెద్ద సీన్ చేయలేదు, అక్కడ అంతా నార్మల్గా ఉంది ఇప్పుడు అని అన్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ పిలిస్తే వెళ్ళిపోయాడు. ఏంటి సత్య అని కొత్తగా పిలుస్తున్నాడు, గారు అని అనటం లేదు అని అనుకుంటుంటే వాళ్ళ అమ్మమ్మ నన్ను కూడా పిలిచింది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళా. కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ పక్కన కూర్చున్నాడు. వాళ్ళ అమ్మమ్మ నన్ను పిలిచి ఎదురుగా ఉన్న అరుగు మీద కూర్చోబెట్టి, నేను పెడతా నీకు గోరింటాకు అని చేయి తీసుకుంది. గోరింటాకు పెట్టడం అలా స్టార్ట్ చేసిందో లేదో, కార్తీక్ అయితే అమ్మమ్మ అలా కాదు ఇలా పెట్టు, ఇలా కాదు అలా పెట్టు అని విసిగిస్తూనే ఉన్నాడు ఆ అమ్మమ్మని. ఆ అమ్మమ్మ ఉండి ఉండి రేయ్ ఏంట్రా నీ గోలా అని అంది. మరేంటమ్మమ్మ
ఎప్పుడు పాత స్టైల్ అయినా గోరింటాకుతో కొత్తగా ట్రై చేయొచ్చు కదా అని అన్నాడు. నాకు రాదురా, నీకొస్తే నువ్వు పెట్టు అని అంది. చూపిస్తా చూడు అని నా చెయ్యి పట్టుకోబోయి ఆగిపోయాడు. నా వైపు చూసి ఓకేనా అన్నట్టుగా కనులతోనే మళ్ళీ సైగ చేశాడు. నాకు నవ్వొస్తుంది. సరే అన్నట్టుగా నేను కూడా చెప్పేశా. తను నా చెయ్యి తీసుకొని గోరింటాకుని కొత్తగా పెట్టడానికి చాలా ట్రై చేశాడు. పెట్టాడు కూడా. పుల్లలతో ఏదో ఏదో చేసి ఆకులు వచ్చేలాగా చేశాడు. డిజైన్స్, గోరింటాకులో కూడా డిజైన్స్ వేశాడు పిల్లగాడు. అంతా అయిపోయాక వాళ్ళ అమ్మమ్మకు చూపించాడు. ఇదిగో చూడు, ఇలా పెట్టాలి అని అన్నాడు. సరే సరేలేరా అని అమ్మమ్మ నా వైపు చూసి, ఏంటమ్మా నీకు గోరింటాకు కావాలంటే నన్ను అడగాల్సింది కదా, వీడిని ఎందుకు అడిగావు అని అంది. నేను షాక్. నేను ఎప్పుడు అడిగా కార్తీక్ని గోరింటాకు అని అనుకుంటూ కార్తీక్ వైపు చూసా. అప్పుడు కార్తీక్, అమ్మమ్మ ఆకలైతుంది తొందరగా రా అని లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటి వెళ్ళిపోతున్నాడు అని అనుకొని నేను కూడా తన వెనకే వెళ్ళా. తను హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే తన పక్కకి వెళ్ళి, ఓయ్ నేను ఎప్పుడు అడిగా నేను గోరింటాకు, అమ్మమ్మకి ఏం చెప్పావు అని అడిగా. నువ్వెప్పుడు అడిగావు నన్ను గోరింటాకు? ఓహో అదా, నువ్వు కాదులే, సత్య వాళ్ళ అమ్మమ్మ అడిగిందని చెప్పా, కానీ మా అమ్మమ్మకి సత్య అనే మాట ఒకటే వినిపించినట్టుందిలే అని అన్నాడు. ఆహా అవునా, సరే సరేలే నేను వెళ్తున్నా అని చెప్పా. అప్పుడేనా అని అన్నాడు. మరి ఏం చేయాలి అని అన్నాను. ఏం లేదు, వెళ్ళి కూడా ఏం చేయవు కదా అని అన్నాడు. అదేం లేదు, అమ్మమ్మ త్వరగా రమ్మంది, నైట్ గుడికి వెళ్ళాలి కదా, కళ్యాణం ఉంది కదా అని అన్నాను. ఓ అవును కదా, ఈరోజు కళ్యాణం ఉంది కదా గుడిలో. అవునులే, ఇప్పుడు వెళ్ళి నువ్వు రెడీ అవటం మొదలు పెడితేనే అప్పటికి పూర్తవుతుంది, వెళ్ళు వెళ్ళు. కానీ ఆగు, చీర కట్టుకుంటావా అని అడిగాడు. ఏంటి చీరనా? చీర నేనెందుకు కట్టుకుంటా? అయినా నీకెందుకు, ఎందుకలా అడిగావు అని అన్నా నేను. అయ్యో ఏదో ఊరికే అడిగాలేండి, దానికి ఇన్ని ప్రశ్నలా? నిజమే, నాకెందుకు లేండి అని వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఇంటికి వచ్చి బయట అరుగు మీద కూర్చున్నా. అవును కదా, చీర కట్టుకొని చాలా రోజులైంది. కళ్యాణం కాబట్టి అందరూ బాగా రెడీ అయి వస్తారు. నేను సింపుల్గా డ్రెస్ వేసుకొని వెళ్తే ఏం బాగుంటుంది? చీర కట్టుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని అనుకుంటుంటే అప్పుడే అమ్మమ్మ వచ్చింది. సత్య, గోరింటాకు బాగా పెట్టారే, అది మంచిగా పండాక త్వరగా రెడీ అవ్వు, కళ్యాణంకి వెళ్ళాలి కదా అని అంది. అమ్మమ్మ, గుడిలో కళ్యాణంకి చీర కట్టుకొని వెళ్ళనా అని అడిగా నేను. అప్పుడు అమ్మమ్మ, ఏంటి సత్యమ్మ, ఏమైంది నీకు? ఈ ఊరికొచ్చాక ఏమైనా పట్టిందా ఏంటి? అంత కొత్తగా చేస్తున్నావు అని అంది. అదేం లేదులే అమ్మమ్మ, కట్టుకోవాలని అనిపిస్తుంది. చెప్పు, కట్టుకోనా వద్దా? ఉన్నాయా చీరలు అని అడిగా. నీకు సెట్ అయ్యేవి నా దగ్గర లేవు, కానీ వెళ్ళి మీ పిన్ని వాళ్ళని అడుగు అని వెళ్ళిపోయింది. తర్వాత పిన్ని, అత్తయ్య, అమ్మని ముగ్గురిని పిలిచి వాళ్ళ చీరలన్నీ బయటికి తీపించా. నాకు నచ్చింది దొరికే వరకు అన్నీ వెతుకుతూనే ఉన్నా. లాస్ట్కి ఒకటి నాకు బాగా సెట్ అయింది, నాకు నచ్చింది కూడా. అమ్మయ్య, ఒక్కటైనా దొరికింది అని అనుకున్నా. తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చాక ముగ్గురు కలిసి కష్టపడి చీరను కట్టారు. అంతా బాగుంది, కానీ రెడీ అవుతున్నంతసేపు ఒకటే ఆలోచన, నిజంగా ఇది నాకు నచ్చే కట్టుకుంటున్నానా, లేకపోతే కార్తీక్ అడిగాడనా? లేదు లేదు, కార్తీక్ కోసమేం కాదు, నిజంగానే కట్టుకొని చాలా రోజులైంది కాబట్టి ఇలా కట్టుకుంటున్నా అంతే, ఇంకేమీ లేదు. కానీ ఆ విషయం నాకు తెలుసు, కార్తీక్కి తెలియదు కదా. తను ఇలానే చూడగానే ఏమనుకుంటాడు? తను అడిగాడు కాబట్టే నేను చీర కట్టుకున్నా అనుకుంటాడు కదా. అవసరమా ఇదంతా మనకి? సింపుల్గా ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని అనుకొని అమ్మ వైపు చూసి, అమ్మ ఈ చీర ఏం వద్దులే, నేను మేనేజ్ చేయలేనేమో, సింపుల్గా డ్రెస్ వేసుకొని వస్తా అని అన్నా. చూశారుగా సత్య ఎంత కన్ఫ్యూజన్లో ఉందో పాపం. మీరేమనుకుంటున్నారు? నిజంగానే తన చీర కట్టుకొని చాలా రోజులైందని కట్టుకుంటుందా, లేకపోతే కార్తీక్ అడిగాడనా?
ఆలోచించండి. ఇప్పుడు మరి ఇంత కన్ఫ్యూజన్లో సత్య చీర కట్టుకొని వెళ్తుందా వెళ్ళదా గుడికి? తర్వాత ఏం జరుగుతుందంటారు? ఇదంతా మీరు తెలుసుకోవాలి అంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. అంతవరకు స్టే ట్యూన్ టు నా ఊహాలోకం.